హాయ్, ఈరోజు ర్యాబిస్ డే అండి. ర్యాబిస్ డే ఈరోజు ఏంటంటే కొంతమంది కస్టమర్స్ నా దగ్గర వచ్చి చాలా డౌట్స్ అడిగారు. చాలా డౌట్స్ క్లారిటీ అయింది. అంటే అందరికీ డౌట్స్ చాలా మంది స్ట్రీట్ డాగ్స్ పెంచుకుంటున్నారు, కానీ వాళ్ళకి ర్యాబిస్ అనేది అది తెలుసుకోవట్లేదు, తెలియకుండా ఏం చేయట్లేదు. కానీ అది చాలా డేంజర్ అండి. ర్యాబిస్ అనేది వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ ప్రాబ్లం అండి. మన డాగ్ వల్ల మనకు వస్తుంది. ఒకసారి డాగ్ కనుక మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి బైక్ చేస్తే మనకి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో పెంచిన కుక్క అవనియండి, ఈ కుక్కలు కూడా మేము డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి. సో ర్యాబిస్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో కామన్ గా చేస్తూనే ఉంటారు. ఇంకా స్ట్రీట్ డాగ్స్ కూడా గవర్నమెంట్ మనకి ఫ్రీ గానీ అందరికీ వ్యాక్సినేషన్ కానీ చేస్తూనే ఉంటాయి. దానివల్ల మనకి మంచి. కానీ వీలైనాక మీరు స్ట్రీట్ డాగ్స్ అయినా మీ డాగ్స్ కూడా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ర్యాబిస్ అనేది కన్ఫర్మ్ గా ఉందా లేదా అని తెలుసుకొని ఎలా ర్యాబిస్ రికార్డ్ ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తారనేది మీరు తెలుసుకొని డాగ్స్ తో మెయింటైన్ అయితే చాలా మంచిదండి అది. సో అసలు డాగ్ కి ర్యాబిస్ అటాక్ ఎలాగవుద్ది అంటే అండి, జనరల్ గా ఆ డాగ్ కి వేరే స్ట్రీట్ డాగ్ ఏదైనా అటాక్ చేసినా, లేకపోతే మనం దానికి ప్రాపర్ గా వ్యాక్సినేషన్ చేయించిపోయినా, సో దానికి అటాక్ అయిన తర్వాత విదిన్ 10 days లోనే డాగ్ కి ర్యాబిస్ అనేది బాగా బాడీలో స్ప్రెడ్ అయిపోద్ది. దాని తర్వాత అది కనుక మనకి బైక్ చేసినట్టయినా, లేకపోతే అన్వాంటెడ్ గా దాంతో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఆ ర్యాబిస్ మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. సో ఆ డాగ్ కి ర్యాబిస్ అటాక్ అయినట్టయితే దాని బిహేవింగ్ ఎలా ఉంటుంది, ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డాగ్ కి ర్యాబిస్ అటాక్ అయింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇదే. వీలైనాక మీ డాగ్స్ ని ఎప్పుడైనా ప్రాపర్ వ్యాక్సినేషన్ తో ర్యాబిస్ వ్యాక్సినేషన్ తో మెయింటైన్ చేయండి. అది మనకి చాలా మంచిది. థ్యాంక్ యూ.